ఆ బండి అట్లే ఉంచు, ఆ బండి మైక్ ఇవ్వండి, మౌత్ చెప్పాలి. వెనక ఉన్న కార్యకర్తలు ముందుకు రావాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఆ బండి అక్కడ ఉంచు, ఆ బండి అక్కడే ఉంచు, డీజే బండి అక్కడే ఆపు. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, పల్లా రాజేశ్వరరెడ్డి గారి నాయకత్వం, పల్లా రాజేశ్వరరెడ్డి గారి నాయకత్వం. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. మే 13వ తారీఖు జరిగే ఎన్నికలకు సంబంధించి జనగామ పట్టణంలో నిర్వహించినటువంటి ర్యాలీకి వచ్చినటువంటి స్థానిక చైర్మన్ గారు, వార్డు కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు, వార్డు ముఖ్య కార్యకర్తలందరికీ పేరు పేరున మన తెలంగాణ ఉద్యమకాలను తెలియజేస్తా ఉన్నాం. అవి ఈకో కొద్ది తగ్గియప్ప. తెలంగాణ రాష్ట్రం గత 4 నెలల క్రితం సుభిష్టంగా అనేక రకాల సంక్షేమ పథకాలతో విరచిల్లుతున్నటువంటి రాష్ట్రం, దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం. ప్రతి ఒక్క వర్గానికి సంక్షేమ పథకాలు కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, అన్ని రకాలైనటువంటి సంక్షేమంలో ముందున్నటువంటి రాష్ట్రం తెలంగాణ. అమలు కాని హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 4 నెలలు గడిచినా కూడా ఒక్క హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితి. దయచేసి ఈ గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ప్రజలందరికీ కూడా. మన బడుగు బలహీన వర్గాల అభ్యర్థి మన భువనగిరి పార్లమెంట్ నుంచి బడుగు బలహీన వర్గాల అభ్యర్థి క్యామ మల్లేశం గారిని మన అభ్యర్థిగా మనందరం కూడా నిర్ణయించుకున్నాం. 13వ తారీఖు నాడు దయచేసి మన పట్టణ ప్రథమ పౌరాలు చైర్మన్ గారు ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. ఈరోజు మన ఎంపీ నియోజకవర్గ భువనగిరి నియోజకవర్గ అభ్యర్థి కామ మల్లేశం గారు ఈరోజు మన గౌరవనీయులు పల్లా రాజేశ్వరరెడ్డి గారి నాయకత్వంలో మనం ఎంపీ కామ మల్లేశం గారిని గెలిపించడానికి మన 30 వార్డుల నుంచి వచ్చిన మన గౌరవ కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు మరియు మన బీఆర్ఎస్ బంధువులు, కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాము. మీ అందరికీ కూడా స్వాగతం తెలియజేసుకుంటూ ఇంతసేపు వెయిట్ చేసి మా అందరికీ సహకరించినందుకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అబద్ధాల హామీలు ఇచ్చి మన అందరినీ మోసపుచ్చింది కాబట్టి మనం ఖచ్చితంగా ఓటేసి గెలిపించుకోవాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ మీరందరూ కూడా అత్యధిక మెజార్టీతో మన అన్నని ఎట్లా గెలిపించారో అలాగే మెజార్టీ గెలిపేయాలని చెప్పి మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. మన శాసనసభ్యులు పల్లా రాజేశ్వరరెడ్డి గారు మనందరికీ కూడా సందేశం ఇస్తారని చెప్పి కోరుకుంటూ
గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు ఒక 5 నిమిషాలు మాట్లాడించాను. గత 5 నెలల కింద జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గంలో ఉన్న 277 బూతుల్లో 131 గ్రామాల్లో జనగామ మరియు చేరియాల మున్సిపాలిటీలో అన్నింటిలో కూడా అద్భుతమైన మెజార్టీ ఇచ్చిన నా జనగామ అక్కజనులకు అన్నదమ్ములకు నేను పాదాభివందనం చేస్తాను. నేను ఆనాడు నేను ఇక్కడికి వచ్చి మీ అందరి ఆశీర్వాదం కోరినాడు. ప్రతి ఇంటి గడప నొక్కిన, ప్రతి గ్రామంలో అయినా జనగామ పట్టణంలో కూడా ఖచ్చితంగా మీ దగ్గర ఉంటా, మీరు అవకాశం ఇస్తే మీకు సేవ చేస్తా అని చెప్పిన మీరు నా మీద నమ్మకంతో విశ్వాసంతో అద్భుతమైన మెజార్టీ ఇచ్చినందుకు ఇలా ఆశీర్వదించి ఎమ్మెల్యేగా గెలిపించారు. అందుకే మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను గెలిచినప్పుడే చెప్పిన, ఇక్కడ ఉండరావా సార్, నువ్వు ఉండవా అని చెప్పి చాలా మంది అడిగిండ్రు. అందరికి కూడా చెప్పిన, ఒకవేళ నేను హైదరాబాద్ లో ఉండదలుచుకుంటే నేను ఎమ్మెల్సీ పదవి ఉన్నది, ఇంకా 3.5 సంవత్సరాలు నేను అక్కడనే ఉండొచ్చు, కానీ ఈ యొక్క ప్రజాక్షేత్రంలో ఉందామనే ఉద్దేశంతో మీ అందరికీ దగ్గరకు వచ్చిన, ఖచ్చితంగా ఉంటానని చెప్పిన. డిసెంబర్ 3న గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు 5 నెలల 8 రోజుల్లో నేను జనగామలో ఉన్నా. ఒక్క రోజు కూడా ఎక్కడికి పోయినా అసెంబ్లీ కోసం పోయినా, పార్టీ పని మీద పోయినా, అంతే తప్ప నా వ్యక్తిగత అవసరాలు కానీ ఇంకో రీత్యా వెళ్ళలే. మా ఊరు ఇక్కడి నుంచి 30 కిలోమీటర్లు ఉంటే మా అమ్మ కూడా రావట్లేదురా అని చెప్పిండ్రు. కానీ ఇక్కడ దరిదాపుగా 5 లక్షల ప్రజలు, 2,40,000 మంది ఓటర్లు తమ ఎమ్మెల్యేగా ఎన్నుకున్నప్పుడు నేను ఇక్కడనే ఉంటా అమ్మా అని చెప్పిన. పండుగ పోయి ఆ పండుగ రోజుల్లో పక్షం తిని వచ్చింది తప్ప జనగామను వదిలిపెట్టలే. వచ్చే 4.5 సంవత్సరాలు కూడా ఇదే జనగామలో ఇక్కడే ఉంటానని చెప్పి మరొక్కసారి హామీ ఇస్తున్నాం. ఆనాడు గెలిచినప్పుడు ఎన్నికల కోసం వచ్చినప్పుడు చెప్పిన, చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు. జనగామలో మెడికల్ కాలేజ్ వచ్చింది, 2 హాస్పిటల్స్ వచ్చినాయి. అయినా ఇంకేమైనా అవసరాలు ఉంటే నాకు చెందిన నీలిమ హాస్పిటల్లో ఖచ్చితంగా సేవలు అందిస్తా అని చెప్పిన. ఈనాటి వరకు జనగామ నియోజకవర్గం నుండి 6,500 మందికి ఉచిత వైద్య సేవలు అందించిన. వైద్య సేవలు తీసుకున్న వాళ్ళు ఇక్కడ ఉన్నారా? ఏమన్నా పైసలు ఖర్చు అయినా మీకు? మంచిగా వైద్యం అందిందా? మంచిగా ఇంటికి వచ్చిందా? ఇదే సేవలు వచ్చే 4.5 సంవత్సరాలు కూడా జనగామ నుంచి ఎవరు పోయినా వాళ్ళ యొక్క ఆధార్ కార్డు చూపిస్తే చాలు, వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా కావాల్సిన వైద్య సేవలు అందిస్తా. అదేవిధంగా 3వ అంశం, మా అక్క ఇప్పుడే పోకల జమున గారు చైర్మన్ గారు మాట్లాడిండ్రు. మా వైస్ చైర్మన్ గారు ఇక్కడే ఉన్నారు, మా సీనియర్ నాయకులందరూ కూడా ఉన్నారు. మా పద్మక్క కానీ లేకపోతే స్వరూపక్క కానీ మొత్తం 22 మంది కౌన్సిలర్లు ఆనాడు నా గెలుపు కోసం కృషి చేసిండ్రు. వాళ్ళందరూ అడిగిండ్రు, అన్నా నువ్వు వచ్చినట్లయితే సార్ దగ్గర ఉంటావు కాబట్టి మరి మా యొక్క వార్డులు అభివృద్ధి చెందాలని చెప్పిండ్రు. నేను రాకముందే 1 కోటి రూపాయలు ఇచ్చిన. నేను ఆనాడే ఒక 25 కోట్ల రూపాయలు జనగామ కోసం తెచ్చిన. ఆ 25 కోట్లు ఇవాళ మరో జీవో ఆనాడు తెస్తే ఈనాడు మొత్తం కూడా పనుల కోసం వచ్చినాయి. టెండర్ అయింది. ఎన్నికలు అయిన తర్వాత ప్రతి వార్డుకి దరిదాపుగా 1 కోటి రూపాయలు వస్తాయి. ఆ జీవో తెచ్చింది నేను. 25 కోట్లు జనగామ మాత్రమే. ఓడిపోయిన అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థికి పిచ్చెక్కింది. ఏమంటున్నాడు? ఆనాడు పొన్నాల లక్ష్మయ్య గారు గెలిచినప్పుడు కూడా ఆనాటి నుండి 5 సంవత్సరాలు కూడా లక్ష్మయ్య గారు దొంగోట్లతో గెలిచిండు, తొండోట్లతో గెలిచిన అన్నాడు. గెలిచిన తర్వాత ఓడిన వాళ్ళు ఖచ్చితంగా దాన్ని స్వీకరించాలి.
మళ్ళా నన్ను ఎందుకు గెలిపించలేదో తెలుసుకొని మళ్ళా ప్రజల దగ్గర పోవాలి. కానీ మన యొక్క ఓడిపోయిన అభ్యర్థి మళ్ళా వెంటనే ఒక పార్టీలో దూకిండు. ఆ పార్టీలో కూడా వాళ్ళు తిరస్కరించిండ్రు. మళ్ళీ పార్టీలకు దూకిండు. మళ్ళా ఈసారి డిపాజిట్ కూడా పోయింది. మళ్ళా ఈసారి ఇంకో పార్టీలో దూకిండు. మళ్ళా ఈసారి కూడా ప్రజలు తిరస్కరించిండ్రు. ఇన్నిసార్లు తిరస్కరించిన తర్వాత కూడా బుద్ధి రాలే. మళ్ళా ఇవాళ మీరు 16,000 దొంగ ఓట్లను గెలిచినట్టుండ్రు. మీ ఊర్లో ఎవరైనా దొంగ ఓట్లు వేసిండ్రా? మీ వార్డులో ఎవరైనా వేసిండ్రా? ఈ యొక్క జనగామ గడ్డ నుంచి అడుగుతున్నా, మీకు సిగ్గు శరం ఉంటే మీ దొంగ ఓట్లంటూ ఉంటే ఓట్లు అనేది ఖచ్చితంగా జనగామ ప్రజలు తమ యొక్క సొంత ఓట్లేస్తే ఈ పల్లా రాజేశ్వరుడికి గెలిచింది తప్ప ఇలాగా దొంగ ఓట్లు లేకపోతే ఇంకో ఓట్లు అంటూ ఉన్నాయి. కాబట్టి పిచ్చి మాటలు మర్చి ఈ జనగామ ప్రజలు ఎందుకు నిన్ను పదే 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 తిరస్కరిస్తున్నారో తెలుసుకొని ఇప్పటికైనా కూడా బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా మాట్లాడమని హెచ్చరిస్తా ఉన్నా. అంతేకాదు నేను ఎప్పుడు కూడా మాట్లాడలే, ఎలక్షన్ల ముందు కూడా మాట్లాడలే, ఎలక్షన్ల 5 నెలల్లో కూడా ఎప్పుడు మాట్లాడలే. కానీ పదే పదే గోవల్స్ ప్రచారం చేస్తున్నాడు కాబట్టి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మా కౌన్సిలర్ అక్కజనులు అందరూ చెప్పిండ్రు, మా అన్నదమ్ములు చెప్పిండ్రు. అందుకోసమే చెప్తున్నా, ఈ ప్రజలకు కావాల్సిన విధంగా ఇక్కడనే ఉంటా, ఈ ప్రజలకు కావాల్సిన వైద్య సేవలు ఉచితంగా అందజేస్తా, ఈ ప్రజలకు అందుబాటులో ఉంటూ జనగామలో కానీ జనగామ రూరల్లో ఇలా అనేక అన్నదమ్ములు కూడా వచ్చిండ్రు. వాళ్ళకు సంబంధించిన సాగునీటి విషయంలో, వాళ్ళ యొక్క గ్రామాల్లో రోడ్ల విషయంలో, ఈ వార్డుల విషయంలో నేను ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఇక్కడున్న మంత్రి గారితో కానీ లేక ముఖ్యమంత్రి గారితో కానీ ఖచ్చితంగా డిమాండ్ చేస్తా, కొట్లాడతా, పనులు తీసుకొస్తా. పనులు తీసుకోకపోవడానికి మీలాగా నేను ఒట్టిపోసి కానీ కాదు, గట్టిపోసి కానీ